ఓం శాంతి 14/11/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ కళ్ళకేవేవి కనిపిస్తున్నాయో వాటిని చూస్తున్నా చూడకండి. వాటిపై మమకారమును తొలగించండి, ఎందుకంటే దీనికి నిప్పు అంటుకోనున్నది. ప్రశ్న: ప్రపంచానికి తెలియని ఈశ్వరీయ ప్రభుత్వం చేసే గుప్త కర్తవ్యమేది? జవాబు: ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. ఇది చాలా గుప్త కర్తవ్యం. దీనిని మనుషులు అర్థం చేసుకోలేరు. మనుషులు దేవతలుగా అయినప్పుడు నరకవాసులుగా ఉన్నవారు స్వర్గవాసులుగా అవుతారు. వికారాలు మానవుల స్వభావమును పాడు చేశాయి. ఇప్పుడు మీరు అందరినీ శ్రేష్ఠ స్వభావము కలవారిగా చేసే సేవ చేస్తారు. ఇదే మీ ముఖ్యమైన కర్తవ్యం. ఓం శాంతి. ఓం శాంతి అన్నప్పుడు మన ఆత్మ స్వధర్మం, మన ఇల్లు గుర్తుకొస్తాయి. అలాగని ఇంటిలోనే కూర్చుండి పోరాదు. ఆ తండ్రికి పిల్లలుగా అయినాము కనుక స్వర్గ వారసత్వం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఓం శాంతి అని అనడం ద్వారా కూడా జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శాంతి సాగరుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుకొస్తుంది. స్వర్గ స్థాపన చేసే తండ్రే మనల్ని పవిత్రంగా, శాంతి స్వరూపులుగా చేస్తారు. ముఖ్యమైన విషయం పవిత్రత. పవిత్ర ప్రపంచము మరియు అపవిత్ర ప్రపంచం. పవిత్ర ప్రపంచంలో ఒక్క వికారం కూడా ఉండదు. అపవిత్ర ప్రపంచంలో 5 వికారాలు ఉన్నాయి. అందుకే దీనిని వికారాల ప్రపంచం అని అంటారు. అది నిర్వికార ప్రపంచం. నిర్వికార ప్రపంచం నుండి మెట్లు దిగుతూ దిగుతూ మళ్ళీ క్రిందకు అనగా వికారాల ప్రపంచంలోకి వస్తారు. అది పవిత్ర ప్రపంచము, ఇది పతిత ప్రపంచం. రామరాజ్యము, రావణ రాజ్యం అని అంటారు కదా. సమయానుసారం పగలు రాత్రి అని గాయనం చేయబడింది. బ్రహ్మకు పగలు, బ్రహ్మకు రాత్రి అని అంటారు. పగలంటే సుఖం, రాత్రి అంటే దుఃఖం. రాత్రిలో వెతకడం జరుగుతుంది. నిజానికి రాత్రిలో ఎవ్వరూ వెతకరు. అయితే భక్తిని వెతకడము అని అంటారు. పిల్లలైన మీరు సద్గతి పొందేందుకు ఇక్కడికి వచ్చారు. ఆత్మలైన మీలో పంచ వికారాల కారణంగా పాపం ఉంది. అందులోనూ ముఖ్యమైనది కామ వికారం. దానివల్లనే మనుషులు పాపాత్ములుగా అవుతారు. ఒకప్పుడు పతితులుగా ఉన్నాము మనము అని ప్రతి ఒక్కరికి తెలుసు. భ్రష్టాచారంతోనే జన్మించారు. ఒకే ఒక్క కామ వికారం కారణంగా మీ క్వాలిఫికేషన్స్ అనగా అర్హతలన్నీ పాడైపోతాయి. అందుకే ఈ కామ వికారమును జయిస్తే జగత్ జీతులుగా నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. అందువలన ఆంతరికంలో ఎంత సంతోషం ఉండాలి. మానవులు పతితమైపోయినందున వారు ఏమాత్రం అర్థం చేసుకోరు. ఈ కామ వికారం కొరకు ఎన్నో గలాటాలు జరుగుతున్నాయి. ఎంతో అశాంతి ఏర్పడుతుంది. ఎన్నో ఆహాకారాలు వినపడుతూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో ఆహాకారాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందరూ పాపాత్ములుగా ఉన్నారు. వికారాల కారణంగానే అసురులు అనబడతారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు గవ్వ సమానము, పైసాకు కొరగాకుండా ఉండే వారము అని అర్థం చేసుకున్నారు. పనికిరాని వస్తువులను అగ్నిలో కాల్చేస్తారు. ఈ ప్రపంచంలో పనికి వచ్చే వస్తువు ఏది లేదు అని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మానవ మాతృలందరికీ అగ్ని అంటుకోనున్నది. ఈ కళ్ళతో చూసే వాటికంతా నిప్పు అంటుకుంటుంది. ఆత్మకైతే అగ్ని అంటుకోదు. ఆత్మ భీమా చేసినట్లు భద్రంగా ఉంటుంది. ఆత్మను ఎప్పుడైనా భీమా చేయిస్తారా? శరీరాన్ని భీమా చేయిస్తారు. ఇది డ్రామా అని పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మ ఉపరి భాగంలో పంచతత్వాలకు పైన ఉంటుంది. ఈ ప్రపంచంలోని వస్తువులు, పదార్థాలు అన్ని పంచతత్వాలతోనే తయారయ్యాయి. ఆత్మలా తయారవ్వదు. ఆత్మ సదా ఉండనే ఉంటుంది. కేవలం పుణ్యాత్మ, పాపాత్మగా అవుతూ ఉంటుంది. 5 వికారాల వలన ఎంతో మురికిగా తయారవుతుంది. ఇప్పుడు పాపాల నుండి విడుదల చేయించేందుకు తండ్రి వచ్చారు. వికారాల వల్లనే స్వభావాలు చెడిపోతాయి. క్యారెక్టరు అని దేనిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. పాండవ రాజ్యము, కౌరవ రాజ్యం అని గాయనం కూడా ఉంది. ఇప్పుడు పాండవులంటే ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. మనం ఈశ్వరీయ ప్రభుత్వానికి చెందిన వారము అని మీరు భావిస్తున్నారు.
రామరాజ్యాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో ఈశ్వరీయ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆత్మలను పావనంగా చేసి దేవతలుగా చేస్తుంది. లేకుంటే దేవతలు ఎక్కడి నుండి వస్తారు? ఇది ఎవ్వరికీ తెలియదు. అందుకే దీనిని గుప్త ప్రభుత్వము అని అంటారు. ఇది కూడా మానవులదే, కానీ దేవతలుగా ఎలా తయారవ్వాలి, ఎవరు చేశారు? దేవి దేవతలైతే స్వర్గంలోనే ఉంటారు. అయితే వారిని స్వర్గవాసులుగా చేసింది ఎవరు? స్వర్గవాసులే మళ్ళీ నరకవాసులుగా అవుతారు. నరకవాసులే మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. మొదట ఇది మీకు కూడా తెలియదు. మీకే తెలియకుంటే ఇతరులకు ఎలా తెలుస్తుంది? స్వర్గమని సత్యుగాన్ని, నరకమని కలియుగాన్ని అంటారు. ఇది కూడా మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. ఇది తయారైన డ్రామా. ఈ చదువు పతితుల నుండి పావనంగా చేయుటకే. ఆత్మయే పతితంగా అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసే వ్యాపారాన్ని ఆ తండ్రి మీకు నేర్పించారు. పవిత్రమైతే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఆత్మయే పావనమైనప్పుడు స్వర్గానికి అర్హత పొందుతుంది. ఈ జ్ఞానము మీకు ఈ సంగమ యుగంలో మాత్రమే లభిస్తుంది. పవిత్రంగా అయ్యేందుకు ఆయుధం లభిస్తుంది. పతిత పావనుడు అని ఆ తండ్రిని ఒక్కరిని మాత్రమే అంటారు. మమ్ములను పావనంగా చేయండి అని అంటారు. ఈ లక్ష్మీ నారాయణులు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు. తర్వాత 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. శ్యామ్ సుందర్, పతితము పావనము, వీరి పేరు కూడా అలాగే పెట్టారు. కానీ మనుషులకు దాని అర్థం తెలియదు. కృష్ణుడు అంటే ఎవరో స్పష్టమైన జ్ఞానం కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ఇందులో 2 ప్రపంచాలుగా చేసేసారు. వాస్తవానికి ఉన్నది ఒకే ప్రపంచం. అదే ప్రపంచం క్రొత్తదిగా పాతదిగా అవుతూ ఉంటుంది. మొదట చిన్న పిల్లలుగా ఉంటారు. వారే పెరిగి పెద్దవారై వృద్ధులుగా అవుతారు. అలాగే ఈ ప్రపంచం కూడా క్రొత్తది నుండి పాతదిగా అవుతూ ఉంటుంది. ఈ విషయాలను అర్థం చేయించేందుకు మీరు ఎంతగానో తలను బాదుకుంటారంటే కష్టపడతారు. మీ రాజధానిని మీరే స్థాపన చేసుకుంటూ ఉన్నారు కదా. వీరు కూడా అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ద్వారా ఎంతో మధురంగా తయారయ్యారు. అర్థం చేయించిన వారెవరు? స్వయం భగవంతుడు. యుద్ధము మొదలైన వాటి మాటే లేదు. భగవంతుడు మనల్ని ఎంతో తెలివిగల వారిగా, జ్ఞాన సంపన్నులుగా చేస్తున్నారు. శివాలయానికి వెళ్ళి నమస్కరిస్తారైతే వారెవరు ఏమిటి అనేది ఎవ్వరికీ తెలియదు. శివకాశి, విశ్వనాథ్, గంగా అని కేవలం నోటితో పలుకుతూ ఉంటారు, కానీ అర్థం కొంచెం కూడా తెలియదు. మీరు తెలిపితే మీరు మాకేం చెప్తారు? మేము వేద శాస్త్రాలు మొదలైనవన్నీ చదువుకున్నాము, చాలా తెలివైనటువంటి వారమని అంటారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలను ధారణ చేయువారు నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది అయితే మర్చిపోతారు, ఎందుకంటే పూర్తి రాతి బుద్ధిగా అయ్యారు. ఇప్పుడు పారస్ బుద్ధిగా అయిన వారి కర్తవ్యం ఇతరులను కూడా పారస్ బుద్ధిగా తయారు చేయడం. రాతి బుద్ధి కలవారి పనులే ఇలా ఉంటాయి. ఎందుకంటే హంసలు కొంగలు అయినారు కదా. హంసలు ఎప్పుడు ఎవరికి దుఃఖం ఇవ్వరు, కొంగలు దుఃఖం ఇస్తారు. అటువంటి వారిని అసురులని అంటారు. వారిని గుర్తుపట్టలేరు. చాలా సెంటర్లో కూడా ఇలాంటి వికారులు చాలామంది వస్తారు. పవిత్రంగా ఉన్నామని అంటారు, సాకులు కూడా చెప్తారు, కానీ చెప్పేదంతా అసత్యం. అసత్య ప్రపంచము అని కూడా అంటారు. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఎంత వ్యత్యాసం ఉంది. అసత్యం చెప్పేవారు, అసత్య కర్మలు చేయువారు 3వ గ్రేడ్గా అవుతారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి కదా. తండ్రి చెప్తున్నారు ఇది థర్డ్ గ్రేడ్. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పవిత్రతకు పూర్తి రుజువునివ్వండి, ఉదాహరణగా అవ్వండి. మీరిరువురు అంటే స్త్రీ పురుషులు కలిసి పవిత్రంగా ఉండడం అసంభవమని చాలామంది అంటారు, కానీ పిల్లలలో యోగ బలం లేని కారణంగా ఇంత సులభమైన విషయాన్ని కూడా పూర్ణ రీతిగా అర్థం చేయించలేరు. ఇక్కడ మమ్ములను భగవంతుడే చదివిస్తున్నారు అనే విషయం వారికి ఎవ్వరూ అర్థం చేయించలేరు. పవిత్రులు అవ్వడం వలన మీరు 21 జన్మలు స్వర్గానికి అధికారులు అవుతారు అని భగవంతుడు చెప్తున్నారు. చాలా గొప్ప లాటరీ లభిస్తుంది. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలామంది పిల్లలు గాంధర్వ వివాహం చేసుకొని పవిత్రంగా ఉండి చూపిస్తారు. దేవి దేవతలు పవిత్రులు కదా. అపవిత్రులను పవిత్రంగా చేయగలిగేది ఒక్క తండ్రి మాత్రమే. జ్ఞానము, భక్తి, వైరాగ్యాలను గురించి కూడా అర్థం చేయించారు. జ్ఞానము సగము, భక్తి సగము. భక్తి తర్వాత వైరాగ్యం. ఇప్పుడు ఈ పతిత ప్రపంచంలో ఉండరాదు. ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అయింది. ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాం.
మొట్టమొదట శివబాబాను మర్చిపోరాదు. పాత ప్రపంచం తప్పకుండా సమాప్తం అవుతుంది అని పిల్లలకు తెలుసు. తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అనేక సార్లు నూతన ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ నరకం వినాశనం అవుతుంది. నరకం చాలా పెద్దది, స్వర్గం చాలా చిన్నది. నూతన ప్రపంచంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇక్కడైతే అనేక ధర్మాలు ఉన్నాయి. శంకరుడి ద్వారా వినాశనం అవుతుంది అని వ్రాయన్ కూడా వ్రాశారు. అనేక ధర్మాలు నశించి బ్రహ్మ ద్వారా ఒకే ఒక ధర్మం స్థాపన అవుతుంది. ఈ ధర్మాన్ని స్థాపించిన వారెవరు? బ్రహ్మ అయితే చేయలేడు. ఈ బ్రహ్మనే పతితం నుండి మళ్ళీ పావనంగా అవుతాడు. నన్నెప్పుడు పతితం నుండి పావనంగా అవుతాను అని చెప్పరు శివబాబా విషయంలో. పావనులు అంటే లక్ష్మీనారాయణులు, పతితం అంటే బ్రహ్మ. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి. శివబాబాను అనాది సృష్టికర్త అని అంటారు. ఆత్మలైతే ఉండనే ఉన్నాయి. నన్ను ఆత్మల సృష్టికర్త అని అన్నారు. అందుకే ఆత్మలను అనాది అని అంటారు. తండ్రి అనాది, ఆత్మలు కూడా అనాదియే. ఈ డ్రామా కూడా అనాదే. ఇది అనాదిలో తయారు చేయబడిన డ్రామా. ఆత్మకు సృష్టి చక్రం యొక్క ఆది మధ్య అంత్యాల వ్యవధి గురించిన జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. 21 జన్మలు ఆ తండ్రికి చెందిన వారిగా ఉంటారు. తర్వాత రావణ రాజ్యంలో అనాథలైపోతారు. ఆ స్వభావము, గుణాలు చెడిపోతాయి. వికారాలకు వశం అయిపోతారు. నరకము, స్వర్గము కలిసి నడుస్తాయి అని మానవులు భావిస్తారు. అవి రెండు ఎప్పుడు కలిసి ఉండవు అని పిల్లలైన మీకు ఎంతో స్పష్టంగా అర్థం చేయించబడుతుంది. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు. పిల్లలు ఎంతో గందరగోళంలో ఉన్నారు. మేమెందుకు పనికి రాకుండా ఉన్నాము అని. మీరు వచ్చి పావనంగా చేసి మా స్వభావాన్ని చక్కదిద్దండి అని తండ్రిని పిలుస్తారు. నేనే వచ్చి మీ స్వభావమును, మీ వ్యక్తిత్వమును ఎంతగా బాగు చేస్తున్నాను, చక్కదిద్దుతూ ఉన్నా. కొంతమంది బాగుపడేందుకు బదులు ఇంకా పాడవుతున్నారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. ఈరోజు హంసలుగా ఉంటారు, రేపు కొంగలుగా అయిపోతారు. ఆలస్యమే ఉండదు. మాయ కూడా చాలా గుప్తమైనది. ఇక్కడ ఏమాత్రం కనిపించదు, బయటికి వెళ్తూనే కనిపిస్తుంది. మళ్ళీ ఆశ్చర్యంగా వింటారు, అందరికీ చెప్తారు, పారిపోతారు. ఎముకలు విరుగునట్లు వేగంగా క్రింద పడిపోతారు. ఇది ఇంద్రప్రస్థం, వెంటనే తెలిసిపోతుంది. అటువంటి వారు మళ్ళీ సభలోకి రాకూడదు. కొద్దిగా జ్ఞానం విన్నా స్వర్గంలోకి అయితే వస్తారు. జ్ఞానం నశించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుకోండి. వికారాలకు వశం అయితే పదవి భ్రష్టం అయిపోతుంది. ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పిల్లలైనా మీ బుద్ధి ఎంతో మార్పు చెందుతోంది. అయినా మాయ మళ్ళీ తప్పకుండా మోసం చేస్తుంది. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. ఏ కోరిక మిగిలిపోలేదు కదా. ఏదైనా కొద్దిగా అయినా ఉందా లోపల? అలా ఉంచుకున్నారు. కోరిక అంటే పైసాకు కొరగాకుండా అయిపోతారు. మంచి మంచి మహారథులను కూడా ఏదో ఒక విధంగా మాయ మోసగిస్తుంది. అటువంటి వారు మళ్ళీ హృదయమును అధిరోహించలేరు. కొంతమంది పిల్లలు తమ తండ్రిని కూడా చంపేందుకు వెనుకాడరు. బయట ఆలస్యమే చేరు కుటుంబాన్ని కూడా సమాప్తం చేసేస్తారు. కలియుగంలో అలాంటి వారు ఉన్నారు. వారు మహా పాపాత్ములు. రావణుడు ఏమేమో చేయిస్తాడు. చాలా అసహ్యం కలుగుతుంది. ఇది ఎంత మురికి ప్రపంచంగా ఉంది. దీనిపై ఎప్పుడూ మనస్సు ఉంచరాదు. పవిత్రంగా అయ్యేందుకు చాలా ధైర్యం ఉండాలి. విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా పొందేందుకు పవిత్రతయే ముఖ్యమైనది. పవిత్రత విషయంలో ఎన్నో గలాటాలు జరుగుతాయి. గాంధీ కూడా ఓ పతిత పావన రండి అని పిలిచేవాడు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, చరిత్ర భూగోళాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అందరూ వాపసు రావాల్సిందే. అప్పుడే అందరూ కలిసి వెళ్తారు. తండ్రి కూడా అందరిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చారు కదా. తండ్రి రాకుండా ఎవ్వరు ఇంటికి వెళ్ళలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ చేసే మోసం నుండి తప్పించుకునేందుకు ఎలాంటి కోరికలు ఉంచుకోరాదు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సెకండ్ పాయింట్, విశ్వ చక్రవర్తి పదవిని బహుమతిగా తీసుకునేందుకు ముఖ్యమైనది పవిత్రత. అందుకే పవిత్రంగా అయ్యేందుకు ధైర్యం వహించండి. మీ స్వభావాన్ని చక్కదిద్దుకోండి. వరదానము, సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద. బాబా తలంపే ఛత్రఛాయ అంటే
మర్యాద అనే రేఖ లోపల ఉండే మాయా జీత్ విజయీ భవ. ఒకటి బాబా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద ఉండాలి, రెండవది శ్రీమతం అనే మర్యాదలు రేఖల లోపల ఉంటే మాయా జీత్ అవుతాం. తండ్రి స్మృతియే ఛత్రఛాయ, ఛత్రఛాయలో ఉండడము అనగా మాయా జీతులుగా విజయులుగా అవ్వడం. సదా స్మృతి అనే ఛత్రఛాయ క్రింద మరియు మర్యాదలు అనే రేఖల లోపల ఉంటే ఎవ్వరికీ లోపలికి వచ్చే ధైర్యం ఉండదు, అంటే మాయకు. మర్యాదలు అనే రేఖ నుండి వెలుపలికి వచ్చారు అంటే మాయ కూడా తన వారిగా చేసుకోవడంలో తెలివైనది. ఒక్క మర్యాద తప్పినా మాయకు వశమైనట్టు. కానీ మేము అనేక సార్లు విజయీలుగా అయ్యాము. విజయమాల మా జ్ఞాపక చిహ్నమే. ఈ స్మృతి ద్వారా సదా సమర్థంగా ఉంటే మాయతో ఓడిపోరు. స్లోగన్: సర్వ ఖజానాలను స్వయంలో ఇముడ్చుకుంటే సంపన్నత అనుభవం అవుతూ ఉంటుంది. అవ్యక్త ఇషారా: స్వసేవ మరియు సర్వుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మిమ్మల్ని నిమిత్తంగా భావించి నడిచినట్టయితే సదా తేలికగా మరియు సఫలత మూర్తిగా కాగలరు. అప్పుడప్పుడు సేవ తక్కువ, అప్పుడప్పుడు ఎక్కువ ఉన్న బరువు అనుభవం కారాదు. ఏమవుతుందో ఎలా అవుతుందో అనేది బరువు. చేయించేవారు చేయిస్తున్నారు, కేవలం నేను నిమిత్తమై కార్యం చేస్తున్నాను అని భావించాలి. సేవాధారి అనగా నమ్రతగా ఉంటూ నిర్మాణం చేసేవారు. ఒకవేళ నిర్మాణత అనగా నమ్రత లేదు, గౌరవం యొక్క ఆశ కోరిక ఉంది అంటే అది బరువు. బరువు ఉన్నవారు తీవ్రంగా వెళ్ళలేరు. శరీర బరువైనా సరే, కోరికల యొక్క మానసిక బరువైనా. కనుక తేలికగా ఉంటూ సఫలత మూర్తిగా కండి. ఓం శాంతి.